ఈ రోజు మా తమ్ముడు ఎగ్ ఫ్రైడ్ రైస్ వరస్ట్ గా చేశాడు. అసలు మ్యాటర్ ఏంటంటే బాగా ఆకలేస్తా ఉంది నాకైతే. మా ఇంట్లో అయితే ఎవరు లేరు ఈ రోజు. అందుకని చెప్పి మా తమ్ముడికి అయితే కాల్ చేశాను. అరే రారా ఏదైనా చేసుకుందాం అని చెప్పి. అప్పుడైతే ఇంకా నా ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అని చెప్పాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా నైట్ ఎగ్ దొరుకుతాయి అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా అంగడికైతే వెళ్ళి ఎగ్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా అన్నం అయితే లేదు ఇంట్లో. ఇంకా అన్నం అయితే వండుకోవాలి. ఇంకా మొత్తానికి అయితే మనం అన్నం అయితే వండుతా ఉన్నాము. ఇంకా అలా వండుతా ఉంటే నేను బయట అది గిన్నెలు ఉంటే 2 వాష్ చేసుకోవద్దని చెప్పి బయటకి అయితే వెళ్ళాను. ఇలా మా తమ్ముడు కూడా నాతో కూడా అయితే వచ్చేసాడు. ఎరా బయటకు వచ్చేసి ఎందుకురా అంటే ఏం లేదు ఊరికనే వచ్చి నువ్వు వెళ్ళిపోతాను అన్నాడు. అట్టే వెళ్ళిపోకుండా నాతో మాడతా అయితే అన్నం గురించి అయితే మర్చిపోయాడు. ఒక లోపలికి వెళ్ళి అన్నం అయితే చూసాడు. దాంట్లో అయితే ఒక్క రాంత కూడా నీళ్ళు లేవు. అదైతే గంజి కట్టేసి అంట. అరే అన్నం అయితే బాగాలేదు ఫ్రైడ్ రైస్ అయితే వద్దులేరా అంటే సర్లే ఉంటారు ఎట్లా కూడా చేద్దాం అని చెప్పి చేసాడు మా తమ్ముడు అయితే. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తా ఉన్నాడు చూడండి మా తమ్ముడు. అన్నం అయితే వరస్ట్ గా ఉంది చూడండి మీరు ఎలా ఉందో. మొత్తానికి అయితే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే ప్లేట్లు అయితే వేసుకుంటా ఉన్నాము. కొంచెం ప్లేట్లు వేసుకుని తింటా ఉంటే టేస్ట్ అయితే బాగుంది కానీ రైస్ అయితే అసలు బాగాలేదు. ఏం చేద్దాం అని చెప్పి ఒక థమ్స్అప్ తెచ్చుకున్నాము. ఇంకా థమ్స్అప్ తాగి సరిపెట్టేసుకున్నాము. మీరు ఎప్పుడైనా ఇలా చేస్తుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో